నమస్తే నాన్న అందరికి. ఈ రోజు మీకు మోమోస్ చూపిస్తాను నాన్న. ఇంట్లో కొబ్బరికాయను కొడతారు కదా, కొబ్బరికాయను చాలా మంది 2-3 రోజులకు దాకా అట్లనే పెట్టేస్తారు. దాని మీద ఒక బూజు వచ్చి లేయర్ లెక్క వచ్చి పడేస్తూ ఉంటారు. కానీ దాన్ని ఎప్పుడే కానీ తీయగానే దాన్ని మంచిగా కొబ్బరి తురుము చేసుకొని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. పిల్లలకు అసలు కొబ్బరి తినిపించడం చాలా హెల్తీ ఫుడ్. కొందరు పిల్లలు ఏంటంటే డైరెక్ట్ తినలేరు కొబ్బరిని. అలాంటప్పుడు వీళ్ళకు మంచి స్వీట్ మోమోస్ అని కొబ్బరితోటి, మళ్ళీ హాట్ మోమోస్ అని కొబ్బరితోటి చేసి పెట్టండి. మంచి హెల్తీ ఫుడ్ చాలా బాగుంటది. మీకు అవన్నీ ప్రాసెస్ ఎట్లా అని చూపిస్తా. ఇలా మెయిన్ ముఖ్యం నాన్న, చాలా మంది మైదా పిండి వాడతారు, మొత్తం మైదా పిండే వాడతారు. కానీ ఎప్పుడు అట్లా మొత్తం మైదా పిండి వాడద్దు. సగము బియ్యం పిండి, సగము మైదా పిండి తీసుకోండి. ఎందుకంటే మైదా పిండి మొత్తం మంచిది కాదంటారు హెల్త్కి. అందుకని చెప్పేసి అని సగం ఇది బియ్యం పిండి, సగం మైదా పిండి తీసుకోండి. మీకు ఏమేమి వాటికి అవసరం అనేది నేను అన్ని ఇప్పుడు మీకు చూపియను, టైం అంతా వేస్ట్. నేను చేస్తూ ఉంటే ప్రాసెస్ మీరు అన్ని నోట్ చేసుకోండి. నేను చెప్తూ ఉంటా ఏమేమి వేస్తున్నా అనేది, అన్ని చెప్తూ ఉంటా, మీరు నోట్ చేసుకోండి. ఓకే, కాకపోతే లాస్ట్కు చెప్తా. నేను ఒక 1 minute లో నేను మొత్తం ఏమేమి తీసుకోవాలనేది నేను మొత్తం చెప్తా. ఓకే, స్టార్ట్ చేద్దామా? రైట్, సరే నాన్న, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఒక బౌల్లో మనము నూకల పిండి తీసుకుంటున్నా, అంటే బియ్యం పిండి. నాకు అలవాటు అయిపోయింది నూకల పిండి అని. బియ్యం పిండి. ఓకే, 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నా, 1 కప్పు మైదా పిండి తీసుకున్నా. దీంట్లో కొంచెం సాల్ట్ వేయండి నాన్న, కొంచెం సాల్ట్ వేయండి. తర్వాత మీరు ఇందులో నెయ్యి వేయండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేయండి. వేసి మొత్తం వీటిని ఇట్లా మొత్తం కలిపేసేయండి మొత్తము. ఇలా మెయిన్ ఏంటి తెలుసా, చాలా మంది నీళ్లు పోస్తారు. నీళ్లు పోయొద్దు, మంచిగా పాలు పోసి పిసకండి. మొత్తం మైదా పిండి, బియ్యం పిండి, నెయ్యి మొత్తం ఇట్లా కలిపేసినాము. పాలు పోసి తడపాలి పిండిని. ఓకే, పిండి మొత్తం ఇట్లా మెదుపుకోండి మంచిగా. ఇట్లా తర్వాత దీని మీద కొంచెం నెయ్యి పెట్టేసి, నెయ్యి పెట్టి దీని మీద ఒక బౌల్ పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసేయండి. పిండి నానబెట్టేసాం నాన్న. ఇది నానే వరకు మనం స్టఫ్ తయారు చేద్దాం. ఫస్ట్ స్వీట్ స్టఫ్ తయారు చేద్దాము కొబ్బరితోటి. ఓకే, కొబ్బరితోటి, ఎందుకంటే పిల్లలకి హెల్తీ ఫుడ్. నేను చూపిస్తా ప్రాసెస్ మొత్తం. చేద్దాం నాన్న. ఫస్ట్ నెయ్యి వేస్తున్నా నేను, ఎందుకంటే మనకు స్వీట్ లో నెయ్యి బాగుంటది. 2 స్పూన్లు అంత వేయండి, ఎక్కువ ఏం అవసరం లేదు. 2 స్పూన్స్ అంతా నెయ్యి వేయండి. నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను ఏమేమి వేయాలో, మీరు అవే ఫాలో అవ్వండి. జీడిపప్పు వేసాము, చిన్నగా పెట్టండి స్టవ్. జీడిపప్పు వేస్తాం. కొంచెం జీడిపప్పు గోలినాక కొంచెము కిస్మిస్ వేయండి. కిస్మిస్ నాన్న. తర్వాత కొంచెం పల్లీలు వేయండి, కొంచెం బాగుంటుంది. నేను ఆల్రెడీ వేయించి పెట్టాను పల్లీలు, కొంచెం పల్లీలు వేయండి. తర్వాత క్యారెట్ వేయండి, కొంచెం ఇళ్ళకి వేయండి. కొంచెము మళ్ళీ మనము హాట్ స్పైసీగా చేసుకుంటాం కదా పచ్చిమిర్చి వేసి, ఇళ్ళకి ఇది చాలు. ఇప్పుడు దూరగా వేగినాక ఇప్పుడు నేను 1 కప్పు కొబ్బరి తురుము తీసుకుంటున్నా. పచ్చి కొబ్బరి తురుము, మనం దేవుడి దగ్గర కొడతాం కదా కొబ్బరి, ఆ కొబ్బరి నేను తురుము చేసుకున్నాను. ఓకే, కొంచెం కొబ్బరి ఇట్లా దూరగా వేయాలి. ఇలాచి పౌడర్ వేయండి. అవుపిస్తున్నాడా? అవుపిస్తట్లే కదా. చూడండి నాన్న, ఇలా దూరగా వేగాలి. చూడండి, ఇట్లా దూరగా వేగినాక ఇప్పుడు నేను ఎంత స్వీట్ తినాలనుకుంటే అంత స్వీట్ వేసుకోండి. నేను బెల్లము వాడుతున్నాను కదా. బెల్లం నేను ఆల్రెడీ కరిగించాను, కొంచెం పాకం లెక్క చేశాను. చూడండి, కొంచెం పాకం లెక్క చేశాను. ఎందుకంటే పల్సగా వేయొద్దు, కొంచెం పాకం లెక్క చేయాలి. ఎందుకు వడగట్టాలంటే ఉష్క ఉంటది. మీ ఇష్టం, మీరు ఎంత తింటే అంత వేసుకోండి. ఇలా బెల్లము మనము రసం పోసాం కదా, అంటే నేను కొంచెము చిక్కగానే పాకం లెక్కనే పోసాను, అయినా కానీ వాటర్ వచ్చింది చూసిరా. ఎందుకంటే కొబ్బరిలో ఉండే పాలు, మళ్ళీ మనము క్యారెట్ వేసాం కదా, క్యారెట్ లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది. అట్లా నీళ్ళు వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడకండి. స్లిమ్గా మీరు ఇట్లా పెట్టి మొత్తం దగ్గరకు అయ్యేదాకా మీరు చేయండి. నేను చూపిస్తాను మొత్తం.
నాకు స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇట్లా మనకు పలసగానే అనిపిస్తుంది. చల్లారితే మొత్తం గట్టిగా అవుతుంది. మరీ కూడా ఇంకా వేడి చేసినాం అనుకో మొత్తము ఇవి ముద్దలు అయిపోతాయి. అందుకని కొంచెము ఇట్లా పలసగా ఉన్నప్పుడే దీన్ని స్టవ్ కట్టేసేయండి. ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. చల్లారినాక మనం చేద్దాం. ఓకేనా, స్వీట్ స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హాట్ స్టఫ్ చేసుకుందాము. మీకు అన్ని ప్రాసెస్ చెప్తాను. ఇక ఒక్కొక్కటి అన్ని చూపించి గిది వాడాలి ఇవన్నీ వద్దు. టైం అంతా వేస్ట్, మీకు కూడా విసుగు వస్తుంది. నేను డైరెక్ట్ వేస్తూ ఉంటే మీరు అన్ని నోట్ చేసుకోండి, నేను చెప్తూ ఉంటాను. ఓకే, ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, తర్వాత కొంచెం పల్లీలు వేయండి. మీ ఇష్టం, మీరు కాజు కిస్మిస్ కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేనైతే వేసుకున్నాను. కాజు కిస్మిస్ కూడా వేస్తున్నాను. మంచిగా ఉంటది టేస్ట్ గా. మధ్యలో అది తగులుతూ ఉంటే చాలా బాగుంటది టేస్ట్. ఇప్పుడు నేను జీలకర్ర, ఆవాలు, పల్లీలు, కాజు, కిస్మిస్ వేసాను. ఇది కొంచెం వేగాక వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు ఇట్లా చిన్నగా తురుముకొని ఇవి వేసేయండి. ఓకే, ఇది కొంచెం గోలాలి. ఇప్పుడు పచ్చిమిర్చి తురుము వేస్తున్నాను. పచ్చిమిర్చి మిక్సీ పట్టాను. ఎందుకంటే పిల్లలకు మనము చిన్నగా కోసేస్తే వాళ్ళకు మధ్యలో వస్తుంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే తినలేరు పిల్లలు. అందుకని చెప్పేసి మనము కొంచెం లైట్ గా పచ్చిమిర్చి ఇట్లా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి. తర్వాత బీన్స్ వేయండి. బీన్స్. ఇప్పుడు కొంచెం కల్లెమాకు వేసేయండి. ఓకే, కొంచెం కల్లెమాకు వేయండి. తర్వాత ఆనియన్ వేయండి. ఆనియన్ కూడా కొంచెం గోలాలి మంచిగా. కొబ్బరి వేద్దాం, 1 కప్పు కొబ్బరి. దీంట్లోనే క్యారెట్ తురుము, సాల్ట్ వేయండి. ఇందులో కొంచెం ధనియా పొడి కూడా వేయండి, బాగుంటది. కొంచెం పసుపు వేస్తున్నాము. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ కొంచెం పిండుకోండి. ఇట్లా నిమ్మకాయ బాగుంటది పుల్లగా. మనం ఇలా కొంచెం పుదీనా, కొత్తిమీర కట్ చేసి మనం పెట్టుకున్నది, పుదీనా, కొత్తిమీర. ఓకేరా, హాట్ స్టఫ్ రెడీ. ఇది చల్లారినాక మనం మోమోస్ రెడీ చేద్దాం. పిండి నానింది నాన్న. మనం స్టఫ్ చేసుకునేసరికి పిండి చూడండి ఎంత స్మూత్ అయిందో. ఒక్కసారి మళ్ళీ ఇలా మంచిగా పిసుక్కొని చిన్న ముద్దలు చేసి, ఇంకా చాలు, చిన్న ముద్దలు చేసుకొని మైదా పిండి తోటి తాలువండి. మొత్తం చూపిస్తాను. ఈ విధంగా అన్ని తాల్చి పెట్టుకోండి అన్న, ఈ సైజు. స్టీమ్ పెట్టాలి కదా, స్టీమ్ పెట్టడానికి ఇలాంటి జల్లీది తీసుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆడ స్టవ్ మీద స్టీమ్ కోసం అని వాటర్ పెట్టాను. దీనికి ఏం చేయాలి తెలుసా, కొంచెము నెయ్యి రాయండి పైన. నెయ్యి రాయండి. ఇప్పుడు ఒక్కొక్క పూరి ఇట్లా తీసుకొని, ఇట్లా మంచిగా కొంచెం పత్రాలనే దాల్వాలి, మందం దాలవద్దు. ఇట్లా తీసుకొని ఫస్ట్ మనం స్వీట్ తిందాం. ఓకే, స్వీట్ పెట్టండి. స్వీట్ పెట్టండి. ఇగో దీన్ని ఇట్లా తీసుకోవాలి. ఓకే, ఇలా చూడండి మోమోస్ ఇదే. ఇప్పుడు హాట్ చేద్దాం. హాట్ ఏం లేదు నాన్న, ఇగో ఇట్లా అనేసి ఇట్లా అంటే అయిపోతుంది అంతే. ఇట్లా అంతే, మోమోస్ రెడీ. పార్టీ ఒక సైడ్,
ఇది ఉన్నామా ఇట్లా తీసుకోండి. ఓకే, నేను చూపిస్తున్నా. నేను స్వీట్ పెడుతున్నా. స్వీట్ ఓకే, ఏం లేదు నాన్న, ఇగో ఇట్లా పెట్టేసేయాలి. పెట్టి ఇగో దీన్ని ఇట్లా అంతే. ఏంటి చూడండి, మోమోస్ రెడీ. మోమోస్ అని కాదు, మనం భక్షాల టైప్ కూడా చేసుకోవచ్చు ఈ స్టఫ్ పెట్టుకొని. భక్షాలు అంటే ఏందనుకుంటున్నారా కొందరు? భక్షాలు ఏంటది మమ్మీ అని అనకండి, పోలేలు అంటారు కదా. ఆంధ్రాలో పోలేలు అంటారు, మా తెలంగాణలో కొంతమంది భక్షాలు అంటారు. మా లాంగ్వేజ్ లో మేమైతే భక్షాలే అంటాము. ఒక ముద్ద తీసుకోండి, ఇట్లా చెయ్యండి. ఓకే, డొప్పలాగా చేయండి నాన్న, డొల్ల వచ్చేటట్టు చేయాలి. ఓకే, ఇలా చేసుకున్నాం కదా. ఇంట్లో ఇప్పుడు స్టఫ్ పెడదాం. పోలే ఇదే స్వీట్ పెట్టి చేయొచ్చు, ఇది హాట్ పెట్టి చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి తెలుసా, ఎంత బాగుంటుంది. ఓకే, ఇట్లా చేసుకున్నాం కదా. మనం నూనె పెడతలేము, పిండే పెడుతున్నా నేను. ఫస్ట్ మనం చేయితోటి కొంచెం స్ప్రెడ్ అయ్యేటట్టుగా మంచిగా చేయితోటి అనాలి ఫస్ట్. లేకపోతే కోళ్ళతోటే ఫస్ట్ అన్నం అనుకో, మొత్తము అటింత ఇటింత పోతుంది పిండి, ఎడ్జ్కు మొత్తం పిండి వస్తుంది. కోళ్ళతోటి ఎప్పుడు ఫస్ట్ చెయ్యదు. ఇట్లా చేసినాక ఇప్పుడు కోళ్ళతోటి, ఎందుకంటే మనకు వేళ్ళు ఇట్లా అత్తుకున్నట్టుగా గుర్తులు పడతాయి, అందుకని ఇట్లా చెయ్యదు. చేసి మంచిగా నూనె నెయ్యి వేయండి, మంచిగా నెయ్యి వేసి. ఓకేరా, మోమోస్ రెడీ. చూడండి, మోమోస్ రెడీ. టేస్ట్ చూద్దాము. ఇది స్వీట్ మోమో. సూపర్ రా, చాలా బాగుంది. ఇది హాట్ స్పైసీ, ఎక్సలెంట్ రా. భక్షాలు పోలే, అదే స్టఫ్, అదే పిండి, అదే స్టఫ్. మంచిగా నెయ్యి వేసి ఇట్లా కాల్స్తే ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదేమో హాట్, ఇది సూపర్ నాన్న. ఇది స్వీట్, ఇది పోలే. సూపర్ అంటే సూపర్. మంచిగా నెయ్యి వేసి కాల్చడం కదా, ఎంత టేస్ట్ ఉంది తెలుసా. భక్షాలు చాలా బాగుంది. మోమోస్ కూడా చాలా బాగుంది. ఇంట్లో ఎవరు లేరు నాన్న, నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా కొడుకు వస్తాడు నైట్ కూడా, అమ్మగారి ఇంటి మీద. ఇన్ని నేనే తినాలా. సూపరా, చేయండి మీరు కూడా. పెద్ద పిల్లలకు కొబ్బరి పెట్టడం చాలా అవసరము, ముఖ్యంగా ఆడపిల్లలకు. కొబ్బరి తింటే ఆడపిల్లలకు వాళ్ళు డెలివరీ అయినాక చనుపాలు బాగా వస్తాయి. ఇది తెలుసుకోండి ఫస్ట్. పిల్లలకు ఎంత వీలైతే అంత కొబ్బరి పెట్టండి.